లెట్స్ స్టార్ట్. మనకి ఇచ్చిన సిరీస్ ఏపీలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమెటిక్ ప్రోగ్రెసివ్లో ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కామన్ డిఫరెన్స్ డీని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టర్మ్కి కామన్ డిఫరెన్స్, ఈ టర్మ్ కామన్ డిఫరెన్స్, ఈ టర్మ్కి కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెసివ్లో ఉన్నట్టు, లేకుంటే కాదు. సో మనకి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అజ్యూమ్ చేసుకోవాలి T1, T2, T3, T4. ఎందుకు ఇలా రాస్తున్నానంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం, అండర్స్టాండ్ అవ్వడం కోసం. మనకి కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. T2 మైనస్ T1. మనకి T2 హౌ మచ్? 3 ప్లస్ రూట్ 2 మైనస్ T1 హౌ మచ్? 3 ప్లస్ రూట్ 2 మైనస్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సల్. వాట్ వాజ్ లెఫ్ట్? రూట్ 2. So check one more. T3 minus T2. T3 how much? T3 3 plus 2 root 2 minus T3 కదా. T2 3 root 2. నెక్స్ట్ వచ్చేసి 3 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 గెట్ క్యాన్సల్. రూట్ 2 రూట్ 5 మైనస్ రూట్ 5, సో ఓన్లీ రూట్ 2. అనదర్ వన్ T4 మైనస్ T3. T4 how much? 3 plus 3 root 2 minus 3 plus 2 root 2. Then 3 plus 3 root 2 minus 3 minus into plus minus 2 root 2 plus 3 minus 3 plus 3 get cancel. 3 root 2 minus 2 root 2, that is root 2. సో ఇది ఏపీలో ఉంది, అర్థమెటిక్ ఏపీలో ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్. T5 ఈక్వల్ టు T4 ప్లస్ D. T4 how much? 3 plus 2 root 2. D how much? root 2. That is 3 plus 3 root 3. अरे यार 3 కదా. 3 root 2. T4 is the 3 root 2. 4 root 2. 3 plus 4 root 2. T6 equal to T5 plus D. T5 is the 3 plus 4 root 2 plus root 2, that is 3 plus 5 root 2. Next T7 equal to T6 plus D. 3 plus 5 root 2 plus root 2. 3 plus 6 root 2